అనంత శక్తి ప్రదాత. గురువు అంటే కేవలం ఒక వ్యక్తి స్వరూపం కాదు. గురువు అంటే ఆత్మను జాగృతం చేసే శక్తి. గురువు ఆత్మశక్తిని, అంతర్గత ఆత్మ చైతన్యాన్ని మేల్కొలిపే దివ్య స్ఫూర్తి. అలాంటి గురుపరంపరకు చెందిన జ్ఞాన యోగ సాధకుడు గురుపుంగవుడు స్వామి విశుద్ధానంద స్వామి. స్వర్గాశ్రమాన్ని స్థాపించిన ఆధ్యాత్మికవేత్త. ఉత్తరాఖండ్ రిషికేశ్లో గంగానది తూర్పు తీరాన స్వర్గాశ్రమం నెలకొని ఉంది. రామ్ఝూలా, లక్ష్మణ్ ఝూలా మధ్యన ఈ సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం అలరారుతుంది. యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఖ్యాతిగాంచిన రిషికేశ్కి ఈ ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణ. తపస్సు, నిరాడంబర జీవనం, భక్తి, సేవ, ధ్యానం, గంగానది ఆరాధన ఇవి ఈ ఆశ్రమ పరంపర మూలసూత్రాలు. స్వర్గాశ్రమంలోని నిశ్శబ్ద వాతావరణం ఈ ఆశ్రమ సాధకులకు అంతర్ముఖ ప్రయాణానికి మార్గదర్శకమవుతుంది. విశుద్ధానంద స్వామి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. బాబా కాళీ కమ్లీవాలాగా ఆయన ఖ్యాతిగాంచారు. ఆత్మశుద్ధి, నిష్కామకర్మ, అంతర్ముఖ ధ్యానం ద్వారా పరమశాంతిని పొందవచ్చని బోధించారు. ఆశ్రమంలో నివసించే సాధకులకు ఆయన మార్గదర్శనం ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడింది. బాబా కాళీ కమ్లీవాలా అసలు పేరు విశుద్ధానంద సరస్వతి. ఆయన ఎల్లప్పుడూ నల్లటి కంబళి ధరించడం వల్ల ఆ పేరుతో ఖ్యాతిగాంచారు. 20వ శతాబ్దం ప్రారంభంలో రిషికేశ్లో యాత్రికులు, సాధకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి వారికి ఆహారం, ఆశ్రయం, వైద్యం అందించేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. విశుద్ధానంద ఉపవాస దీక్షలు చేపట్టి ధనికుల నుంచి విరాళాలు సేకరించి అన్నక్షేత్రాలు, ధర్మశాలల్ని స్థాపించారు. ఆయన మరణానంతరం 1930 ప్రాంతంలో ఆయన శిష్యవర్గం, భక్తులు స్వర్గాశ్రమాన్ని విశుద్ధానంద స్మృతి చిహ్నంగా నిర్మింపచేశారు. ఆశ్రమ చరిత్ర ప్రకారం 1906 సంవత్సరంలోనే విశ్వదానంద ప్రధాన శిష్యుడైన ఆత్మప్రకాశ్జీ ఈ ఆశ్రమాన్ని నిర్మించి అభివృద్ధి చేశారంటారు. 1938 సంవత్సరంలో స్వర్గాశ్రమ ట్రస్ట్ అధికారికంగా ఏర్పాటు అయింది. ఒకప్పుడు హిమాలయాల నీడలో గంగామాత గలగల సవ్వడుల నేపథ్యంగా విలసిల్లుతున్న ప్రదేశంలోకి ఒక మహాత్ముడు అడుగుపెట్టాడు. భూమికి, స్వర్గానికి మధ్య వారధిలా భాసించే పవిత్ర ప్రదేశమైన రిషికేశ్లో పావన గంగానదీ తీరాన ఓ సాధకుడు అవతరించాడు. ఆయన వద్ద ధనం లేదు, అయితే ఆధ్యాత్మిక ఇంధనం ఉంది. ఆయన దగ్గర పేరు లేదు, అయితే అనంతమైన యోగ సాధన ఉంది. ఆయన దగ్గర ఎలాంటి కీర్తి లేదు, అయితే అంతులేని తపోశక్తి సంపన్నత ఉంది. కేవలం కమండలం, కౌపీనం, జపమాల మాత్రమే ఉన్నాయి. భక్తులు, ప్రజలు ఆయనను బాబా కాళీ కమ్లేవాలే అని పిలిచేవారు. బాబాజీ రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం ధ్యానంలో ఉండేవారు. ధ్యానం, మంత్రజపం, మౌనం ఇవే తన శ్వాసలా ఆయన జీవించారు. ఆయన చూపుల్లో ఎలాంటి ఆగ్రహం లేదు, ఆయన మాటల్లో ఎలాంటి అహంకారం లేదు. ఓ సందర్భంలో ఓ యాత్రికుడు ఆయనను ఇలా ప్రశ్నించాడు, బాబాజీ, ఈ స్వర్గాశ్రమం ప్రత్యేకత ఏమిటి? నాయనా, మనసు నిశ్శబ్దమైతే అదే స్వర్గం, మనసు అల్లకల్లోలమైతే అదే నరకం.
ఇక్కడ మనం నిశ్శబ్దంగా సాగించే ఆధ్యాత్మిక ప్రయాణం స్వర్గానికి దారి చూపుతుంది అని సందేశమిచ్చారు. ఆ మాటలే ఈ ఆశ్రమానికి ఆధార భూమికలు. బాబా కాళీ కమ్లీవాలే స్వర్గాశ్రమం ఒక ధ్యానస్థితికి సంకేతం. ఇది ఒక జీవన విధానం, ఇది ఒక ఆంతరంగిక శుద్ధి నికేతనం. ఇక్కడ అడుగిడిన వారికి మనసులోని భారం తొలగుతుంది. గంగామాత తన గలగల రవళులతో, తనపై వీచే గాలుల స్వాంతనతో ఈ లోగిలి మరింత పునీతమవుతుంది. ప్రకృతిలో మమేకమవుతూ, ప్రకృతి సౌందర్యంలో ఒదిగిపోతూ, ప్రకృతిలో సర్వాత్మకంగా తన్మయానంద భరితమయ్యే అపురూప అవకాశం ఈ ఆశ్రమ సందర్శనం ద్వారా లభిస్తుంది. మన భారతదేశంలోని పవిత్ర దివ్య ఆధ్యాత్మిక సన్నిధానాలలో రిషికేశ్ ఒకటి. ఇక్కడ ఎన్నో ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. వాటిలో స్వర్గాశ్రమం ఎంతో ప్రముఖమైంది. స్వర్గాశ్రమం నెలకొన్న రిషికేశ్కి పురాణాల రీత్యా ఎంతో ప్రశస్తి ఉంది. విష్ణుమూర్తికి ఉన్న అనేక నామాలలో హృషికేశ్ ఒకటి. హిందువులు అత్యంత పవిత్రమైన సన్నిధులుగా భావించే అనేక ప్రదేశాల్లో రిషికేశ్ కూడా ఒకటి. హిమాలయాల దిగువ భాగంలో ఈ ప్రాంతం ఉంటుంది. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతకం నివారించుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ అనేక ఆధ్యాత్మిక క్రియలు ఆచరించాడని పురాణాలు పేర్కొన్నాయి. పవిత్ర గంగానది రిషికేశ్ గుండా ప్రవహిస్తుంది. హిమాలయాల్లోని శివాలి కొండలు దాటి ఉత్తర భారత మైదానాలలో మొదటిగా ప్రవేశించే ప్రదేశమే రిషికేశ్. ఇక్కడ అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. రిషికేశ్ పరిసర ప్రాంతంలో గంగానదీ తీరంలో ఉన్న రిషి వాటిక వల్ల ఈ ప్రదేశానికి ఈ పేరు ఏర్పడింది. రిషికేశ్లో ధ్యానం, పవిత్ర గంగా స్నానం భక్తులకు ఎనలేని మనశ్శాంతిని చేకూరుస్తుందని ప్రతీతి. ఇక్కడ ఉన్న అనేక యోగ శిక్షణాలయాలు ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను ఆపాదించాయి. శివానంద ఆశ్రమం, స్వర్గాశ్రమం, నీలకంఠ మహదేవ్ మందిరం, లక్ష్మణ్ ఝూలా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ప్రపంచ యోగా రాజధానిగా రిషికేశ్ని వ్యవహరిస్తారు. ఎంతో మంది యోగాచార్యులు ఈ ప్రదేశంలోనే శిక్షణ పొంది అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. విష్ణువు హృషికేశుడు అంటే సమస్త ఇంద్రియాలకు అధిపతి. శ్రీహరి విశిష్ట నామమైన హృషికేశ్ కాలక్రమంలో రిషికేశ్గా మారింది. బాబా కాళీ కమ్లీవాలా ఆశ్రమం ముంగిట ప్రధాన ప్రవేశద్వారం ఆధ్యాత్మిక గంభీరత్వాన్ని సంకేతిస్తుంది. ఎలాంటి ఆడంబరమైన శిల్ప సముదాయాలు లేకుండా త్యాగం, వైరాగ్యం ప్రతిబింబించే నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఈ ఆశ్రమానికి హృదయం లాంటిది ధ్యానమందిరం. విశాలమైన హాలు, సహజసిద్ధమైన కాంతిధారతో ఈ ధ్యానమందిరం ప్రశాంతమైన వాతావరణాన్ని ఆవిష్కరిస్తుంది. భక్తులు, సాధకులు సమ్మేళనమై స్వామీజీల ఉపదేశాలు, సందేశాలు ఆలకించేందుకు సత్సంగ సదనం ఈ ఆశ్రమంలో మరో ఆకర్షణ.
సమభావం, భేదరహిత వాతావరణంలో సాధకులు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే అన్నభవనం నెలకొని ఉంటుంది. ఆశ్రమానికి వచ్చిన సాధకులు, యాత్రికుల కోసం వసతి గదులు అందుబాటులో ఉంటాయి. పూజామందిరంలో ప్రతినిత్యం నిత్య పూజను నిర్వహిస్తారు. జపాలు, దీపారాధనలు కొనసాగుతాయి. స్వామీజీ నివాస కక్షల విభాగంలో విశుద్ధానంద స్వామి నివసించిన గది, ఇతర సన్యాసులు నివసించిన గదులు, వీరు వినియోగించిన వస్తు సముదాయం ఉంటాయి. ఆశ్రమంలో ఉన్న పుస్తకాలయంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. విశుద్ధానంద స్వామి పూర్వాశ్రమం గురించి విస్తృతమైన సమాచారం లేదు. తాను యువకుడిగా ఉన్నప్పుడే హిమాలయాలకు వెళ్లి సాధు సన్యాసులను కలుసుకుని ఆధ్యాత్మిక చింతన పట్ల ఆయన ఎక్కువ మక్కువను పెంచుకున్నారు. సన్యాస మార్గాన్ని స్వీకరించి గంగానదీ తీరాన్ని తన సాధనా క్షేత్రంగా ఎంచుకున్నారు. ఆశ్రమ సందర్శనకు విచ్చేసిన సాధకులకు, భక్తులకు ఆయన ఎలాంటి బాహ్య ఆడంబరాలు లేకుండా సరళమైన మాటలతో ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించారు. విశుద్ధానంద స్వామి భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఆశ్రమ పరిధిలో వారి స్మృతి సాధన పరంపర కొనసాగుతోంది. ఈ రోజుకి స్వర్గాశ్రమానికి వచ్చే సాధకులు, యువకులు, భక్తులు విశుద్ధానంద స్వామి జీవితం నుంచి అంతర్ముఖ సాధన, సరళయుత జీవనం, ఆధ్యాత్మిక స్థిరత్వం వంటి విలువైన విషయాలు నేర్చుకుంటున్నారు. బాబా కాళీ కమ్లీవాలా ఆశ్రమం భౌతికపరమైన ఆడంబరాలకు అతీతంగా ఆత్మ సాధన కోసం నిర్మితమైంది. గంగానదీ తీరాన ప్రకృతి రమణీయత నేపథ్యంగా ఉండే ఈ ఆశ్రమం సంపూర్ణంగా నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. ప్రకృతి సహజ సౌందర్యం, గంగానదీ ప్రవాహధ్వని ఆశ్రమానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి గది, ప్రతి శ్వాస ఆత్మ సాధనను స్ఫురింపచేస్తుంది. భౌతికపరమైన కోలాహలం, ఘర్షణ, ఒత్తిడితో కూడిన జీవన విధానానికి దూరంగా అంతర్ముఖ శాంతిని కోరుకునేవారికి ఈ ఆశ్రమం పవిత్ర నిలయమై నిలుస్తోంది. బాబా కాళీ కమ్లీవాలా ఆశ్రమం ఒక ప్రదేశం కాదు, ఒక కొత్త జీవన మార్గాన్ని ఆవిష్కరించే దివ్య పదం. ఇక్కడ అడుగిడిన ప్రతి వ్యక్తి తనను తాను మరిచి నవీన ప్రపంచంలోకి విచ్చేసిన అనుభూతికి లోనవుతారు. తమను తాము పరివర్తన చేసుకునే దిశగా నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. స్వర్గాశ్రమంలో ఉదయం బ్రహ్మముహూర్తం నుంచే ధ్యానం, ప్రాణాయామం, యోగాభ్యాసం ప్రారంభమవుతాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సాధకులు, సన్యాసులు, గృహస్థులు ఈ సాధనలో పాల్గొంటారు. ఓంకారం, గాయత్రీ మంత్రం, రామనామ జపం వంటివి నిర్వహిస్తారు. అలాగే మౌనవ్రతాన్ని ఆచరిస్తారు. ఇది అంతర్ముఖ శుద్ధికి ఉపకరిస్తుంది. ఆశ్రమ సమీపాన ఉన్న గంగానదీ తీరంలో ఉదయకాల స్నానాదికాలు, సంధ్యా దీపారాధనలు, గంగా హారతిని నిర్వహిస్తారు. గంగానదిని ఇక్కడ చైతన్య రూపిణిగా పూజిస్తారు. వేద అధ్యాయం, వేద ధ్యానం, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం కొనసాగుతాయి. మహాశివరాత్రి, గురు పౌర్ణమి, గంగ దశహరా వంటి పర్వదినాలని ఘనంగా నిర్వహిస్తారు. స్వర్గాశ్రమంలో వాహన రాకపోకలని నిషేధించారు. శబ్ద నియంత్రణ, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఆశ్రమ జీవనానికి ప్రధాన లక్షణంగా భావిస్తారు. భోజన సేవ, ఆశ్రమ పరిశుభ్రత, అతిథి సేవ వంటి కార్యకలాపాలలో సాధకులే పాల్గొంటారు. ప్రత్యేక నిర్దిష్ట పర్వదినాల్లో
గీతా పఠనం, ఉపనిషత్తులపై చర్చ, సత్సంగాలు, ఆధ్యాత్మిక అవగాహనా సదస్సుల్ని నిర్వహిస్తారు. స్వర్గాశ్రమాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు ఆత్మప్రకాశ్ స్వామి. ఆత్మప్రకాశ్ స్వామి సార్థక నామధేయులు. ఆత్మకు వెలుగు ప్రసాదించే దివ్య చైతన్య స్ఫూర్తిగా ఆయన వర్ధిల్లారు. దీర్ఘకాల ధ్యానం, మౌనవ్రతం, జపసాధన, నిష్కామ సేవ వంటివి ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ప్రధాన భాగాలు. అత్యంత ప్రశాంతంగా, మిత భాషగా, వినయ విధేయతలతో, కరుణ, జాలి నిండిన మనసుతో ఆయన తన జీవనాన్ని కొనసాగించారు. ఆయన అందించిన సందేశ సమాహారం ప్రతి వ్యక్తిలో నవ్య చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆత్మజ్ఞానం పొందకుండా ఏ సాధన అయినా అసంపూర్ణమే. మౌనం మాటల కన్నా గొప్ప సందేశం. నిన్ను నీవే దర్శించుకునేలా చేసేవారే గురువులు. గురువును వ్యక్తిగా కాదు, చైతన్యమూర్తిగా దర్శించాలి. స్వర్గాశ్రమ పురోగతికి ఆత్మప్రకాశ్ స్వామి ఎంతగానో పాటుపడ్డారు. సాధకులకు మార్గదర్శనం చేస్తూ, యువ సన్యాసులకు క్రమశిక్షణను బోధిస్తూ, నిత్యక్రియల నిర్వహణలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆత్మప్రకాశ్ స్వామి మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆయన తన బోధనల ద్వారా ఆశ్రమ వాతావరణంలో జీవించి ఉన్నట్టుగానే సాధకులు భావిస్తారు. భక్తులు, సాధకులు ఆయనను నిశ్శబ్ద సిద్ధ పురుషుడిగా, నిశ్శబ్ద యోగిగా స్మరించుకుంటారు. ఆత్మప్రకాశ్ స్వామి మాటలతో కాదు, మౌనంతోనే ఎన్నో సందేశాల్ని ఉపదేశించారు. ఆయన ఈ ఆశ్రమంలో ఎలాంటి అధికారిక హోదాల్ని కోరలేదు. అయినా ఆయన ఉనికి ఆశ్రమానికి శాంతి కేంద్రంగా మారింది. కోలాహల ప్రపంచంలో ప్రశాంతతకు, అహంకార జీవనంలో వినయానికి, భౌతిక లాలసల పరుగులో ఆత్మజ్ఞానానికి ఆయన జీవితం ఒక దిశానిర్దేశ దీపస్తంభం. ఆత్మలో వెలుగుని నింపుకుంటే పరమాత్మ దర్శనం సులభతరం అవుతుందనేది ఆయన సందేశం. స్వామి ఆత్మప్రకాశానంద కృషితో స్వర్గాశ్రమం రిషికేశ్లోని ప్రఖ్యాత ఆశ్రమంగా మారింది. ఇప్పటికీ ట్రస్ట్ ద్వారా సాధువులు, యాత్రికులకు సేవలు కొనసాగుతున్నాయి. స్వామి ఆత్మప్రకాశానంద జీవితం, సేవ, వైరాగ్యం, ఆధ్యాత్మిక యోగ క్రమశిక్షణల మేలు కలయిక. స్వర్గాశ్రమ స్థాపకులు విశుద్ధానంద స్వామి అందించిన సందేశ సమాహారం, ఉపదేశ సారాంశం సర్వదా అనుసరణీయం. ఆత్మశుద్ధిపై ఆయన అందించిన సందేశం స్ఫూర్తిదాయకం. బయట ఎక్కడో దైవాన్ని వెతకడం వృధా. మనసు శుద్ధి అయితే అదే దేవాలయం. ఆ ఆలయంలోనే దేవుడు కొలువై ఉంటాడు. మనిషి ముందుగా తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలని, అసూయ, అహంకారం, కోపం తొలగితే దైవానుభూతి సహజంగా కలుగుతుందని బోధించారు. ఫలితం ఆశించని నిష్కామకర్మ సేవే నిజమైన పూజగా విశుద్ధానంద అభివర్ణించారు. సేవలు చేసేటప్పుడు పేరు, ప్రతిఫలం, ప్రశంస ఆశించరాదని, అలా చేసిన సేవే ముక్తికి మార్గమని చెప్పారు. భక్తి అంటే భయం కాదు, ప్రేమతో దేవుడితో జీవించటమని ఆయన పేర్కొన్నారు. మౌనం మాట్లాడితే ఆత్మస్వరూపం వికసిస్తుంది. అవసరం లేని మాటలు తగ్గించి మౌనం సాధన చేస్తే అంతర్ముఖ జ్ఞానం వికసిస్తుందని విశుద్ధానంద బోధించారు. అహంకారం ఉన్న చోట ఆధ్యాత్మిక శక్తి ఉండదు. సాధనలో ముందుకు వెళ్లాలంటే ముందుగా
నేను అనే అహంభావాన్ని విడనాడాలని చెప్పారు. తక్కువ ఆశిస్తే ఎక్కువ మనశ్శాంతి లభిస్తుంది. సరళమైన జీవితం, తక్కువ అవసరాలు ఆధ్యాత్మిక వికాసానికి దారి చూపుతాయని బోధించారు. ధ్యానమంటే ఆలోచనలు ఆపటం కాదు, ఆలోచనలకు బానిస కాకపోవడం. ధ్యానాన్ని సహజంగా ఒత్తిడి లేకుండా చేయాలని ఆయన చెప్పారు. మనసు శుద్ధి అయితే ఈ లోకమే స్వర్గమవుతుంది అని విశుద్ధానంద సందేశమిచ్చారు. స్వర్గాశ్రమం పేరుకు తగినట్టుగానే ఆధ్యాత్మిక స్వర్గద్వారాన్ని ఆవిష్కరిస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషకులకు, ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఆకర్షణీయమైన నిలవు. ఇది కేవలం ఆశ్రమం మాత్రమే కాదు, సేవా భావన, ధ్యానం, యోగాభ్యాసాల సమ్మేళనం. ఇక్కడి ఆధ్యాత్మిక పరంపర భారతీయ వారసత్వాన్ని ఆవిష్కరిస్తుంది. స్వర్గాశ్రమం ఆధ్యాత్మిక చింతన, ప్రకృతి ఆరాధన, సేవా మార్గాల ఆలంబనల పెన్నిది. తనదైన ప్రత్యేకతలతో స్వర్గాశ్రమం విశేషంగా ఆధ్యాత్మిక సాధకుల్ని ఆకట్టుకుంటూ చింతనా మార్గంలో పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.